జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్కో జట్టు పరిస్థితి ఒక్కోలా ఉంది. కొన్ని టీంల ముందు భారీ లక్ష్యం ఉన్నా అలవోకగా ఛేదించేశాయి. మరికొన్నేమో ఆ టార్గెట్ను కాపాడుకోలేక బోల్తపడ్డాయి. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని విజేతగా నిలిచిన టీంలు లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎన్నో అంచనాలతో దిగిన సిఎస్కే ఇంకా బోని కొట్టకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. మొదటి మ్యాచ్లో తక్కువ స్కోర్ చేసినా, రెండో మ్యాచ్లో భారీ స్కోర్ చేసిన అభిమానులను అలరించిన అంతిమంగా ఓటమి చెంది ఫ్యాన్స్ను మరోసారి నిరాశకు గురిచేసింది. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ 19వ సీజన్లో 7 మ్యాచ్లు జరిగాయి. తాజాగా చెన్నై పంజాబ్ మ్యాచ్ జరిగింది. సొంత మైదానంలో 200+ టార్గెట్ ఇచ్చి కూడా ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. సొంత మైదానంలో ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఉన్న గ్రౌండ్లో చెన్నై టీంకు అదిరిపోయే ఆరంభమే దొరికింది. 7 పరుగులు చేసి సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్తో 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్ను కట్టడి చేయడానికి అది ఏమాత్రం సరిపోలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్, ప్రియాంష్, ప్రభ్ సిమ్రన్, కనోలీల మెరుపులతో పంజాబ్ అలవోకగా విజయాన్ని అందుకుంది. ఈ ఐపీఎల్లో పంజాబ్కు ఇది వరుసగా రెండో విజయం. చెన్నై వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ సిఎస్కేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే మొదటి మ్యాచ్లో విఫలమైన T20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. వ్యక్తిగతంగా 7 పరుగుల వద్ద కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఆయుష్ అదరగొట్టాడు. సిఎస్కే ఇన్నింగ్స్లో ఆయుష్ మాత్రే ఆటే హైలైట్. తన ప్రతిభపై జట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ అతడు సత్తా చాటుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్తో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో చెన్నై 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంది. ఇక సిఎస్కే నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పంజా విసిరారు. నిర్దేశించిన లక్ష్యం చిన్నదేమీ కాకపోయినా పేలవ బౌలింగ్ కారణంగా చెన్నై దెబ్బతింది. బౌలర్లెవరూ ప్రభావం చూపలేకపోయారు. ఛేదనలో పంజాబ్ ఆరంభం అదిరిపోయింది. 4 ఓవర్లకే స్కోరు 55. అందుకు కారకుడు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య. ప్రభ్ సిమ్రన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు విధ్వంసకర విన్యాసాలతో పరుగులు రాబట్టి పంజాబ్ పనిని తేలిక చేశాడు. చెన్నై బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ అతడు ఎడాపెడా 4లు, 6లు బాధేశాడు. అతడి తొలి బాధితుడు ఖలీల్. అతడి బౌలింగ్లో తొలి ఓవర్లో వరుసగా 4-6 కొట్టిన ప్రియాంష్ హెన్రీ ఓవర్లో వరుసగా 4-6, 4 దంచేశాడు. మరోవైపు కాంబోజ్ ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ 3 4లు కొట్టాడు. జోరు కొనసాగించిన ప్రియాంష్ 5వ ఓవర్లో బౌలర్ హెన్రీ తల మీదుగా 6 బాధేశాడు. కానీ తర్వాత బంతికే ప్రియాంష్ అవుట్ కావడంతో పరుగుల వేగానికి కాసేపు కళ్ళెం పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన కనోలీ ప్రభ్ సిమ్రన్ కు తోడయ్యాడు. ఈ ఇద్దరు 27 బంతుల్లో 34 పరుగులే జోడించారు. 9వ ఓవర్లో ప్రభ్ సిమ్రన్ రన్అట్ అయ్యేటప్పటికీ పంజాబ్ స్కోరు 95. ఆ దశలో శ్రేయాస్తో కలిసి కనోలీ ఇన్నింగ్స్ కు నడిపించాడు. చక్కని షాట్లతో అలరిస్తూ సాధించాల్సిన రన్ రేట్ పెరగకుండా చూశాడు. కానీ 12వ ఓవర్లో అతన్ని కాంబోజ్ అవుట్ చేశాడు. అయినా పంజాబ్ పై చెన్నై ఏమాత్రం ఒత్తిడి చేయలేకపోయింది. అలవోకగా బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ నేహాల్ వధేరాతో కలిసి జట్టును సాఫీగా లక్ష్యం దిశగా నడిపించాడు. అటాకింగ్ గేమ్ ఆడిన శ్రేయాస్ చకచకా 3 6లు, 4 4లు బాదడంతో పంజాబ్ సమీకరణం చాలా తేలికైపోయింది. ఆఖరి 19 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ స్థితిలో వరుస బంతుల్లో శ్రేయాస్ వధేరా అవుట్ కావడం చెన్నైకి కాస్త ఉత్సాహాన్నిచ్చిన శశాంక్ సింగ్, స్టాయినిస్ ఎలాంటి నాటకీయతకు అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు. దీంతో ఈ ఐపీఎల్లో పంజాబ్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా చెన్నై రెండో ఓటమి రుచి చూసింది.